విక్రమార్కుడి జననం జరిగింది. భట్టి ఇలా నలుగురు పుట్టారని చెప్పారు. మొదటివాడు విక్రమార్కుడు. విక్రమార్కుడికి చాలా మంది అసలు ఆ పేరుని చాలా గొప్పగా ఫీల్ అవుతారండి. కారణాన్ని వివరిస్తూ ఈ కథలు వింటూ ఉంటే అసలు ఎందుకు అంత గొప్పగా ఫీల్ అవుతారనేది తెలిసిపోతుంది. దాని వెనకాల నెక్స్ట్ కంటిన్యూగా కథ ఏం జరిగింది చెప్పండి. మనం ఇందాక చెప్పుకున్నట్టుగా చంద్రవర్ణుడు నలుగురు స్త్రీలను వివాహం ఆడాడు. ఆ నలుగురు స్త్రీలకు నలుగురు పుత్రులు కలిగారు, నలుగురు కుమారులు కలిగారు. వాళ్ళలో పెద్దవాడు వరరుచి, రెండవ వాడు విక్రమార్కుడు, మూడవ వాడు భట్టి, నాలుగవ వాడు భర్తృహరి. ఈ విధంగా రాజ్యం కొనసాగుతూ ఉన్నప్పుడు ఆ పిల్లలు పెరిగి పెద్దగయ్యి విద్యాబుద్ధులు నేర్చుకున్న తర్వాత ఇంకా వయసు పైన పడుతుంది కదా. వయసు పైన పడ్డప్పుడు ఈ చంద్రవర్ణుడు అనే అతను అవసాన దశకు వస్తాడు. ఇంకా తనువు చాలించే ముందు పిల్లలందరినీ పిలిచి, మరి నేను నేను మరణించే సమయం ఆసన్నం అయింది కాబట్టి అతను నలుగురు కుమారుల్ని దగ్గర పిలిచి భర్తృహరి వైపు చాలా దీనంగా చూస్తాడు. అప్పుడు మిగతా కుమారులంతా కూడా అదేంటి మరి నాన్నగారికి నలుగురు కుమారులు ఉన్నప్పుడు మా మీద ప్రేమ ఎక్కువగా కనిపించట్లేదు, భర్తృహరి మీదే ఎక్కువగా కనిపిస్తున్నట్టుగా ఉంది అని మనసులో అనుకుంటారు. ఆ రోజుల్లో మనసులో అనుకున్నవి పైకి తెలిసినట్టుగా కూడా మనకు కొన్ని కథల్లో కనబడుతుంది. అప్పుడు తండ్రి కాబట్టి వాళ్ళ మైండ్ని మనసును తెలుసుకుంటాడు కాబట్టి అప్పుడు వాళ్ళని అంటాడు, భర్తృహరిని నేను ఎందుకు ఎక్కువగా ప్రేమిస్తున్నాను, ఆయన వైపు ఎందుకు అలా జాలిగా దీనంగా చూస్తున్నాను అంటే, ధర్మశాస్త్రం ప్రకారంగా మీరంతా కూడా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య జాతులకు చెందినవారు. రేపు నేను మరణించిన తర్వాత తిలోదకాలు అని ఉంటాయి. మరణించిన కర్మకాండ చేసి ఉత్తమ గతులు కలగాలి అని తిలోదకాలు ఇస్తారు. అవన్నీ కూడా ఆ సంప్రదాయంలో ఉన్న నమ్మకాలండి. అవన్నీ మనం ఇవాళ దృష్టితో దాన్ని విశ్లేషించకూడదు. అప్పుడు మీరు ముగ్గురు ఇచ్చేటువంటి తిలోదకాలు నా ఉత్తమ గతులకు పనికొస్తాయి, కానీ భర్తృహరి మాత్రం నాకు పనికిరాదు. ఎందుకంటే అతను వేశ్య జాతిలో నుంచి వచ్చినవాడు కాబట్టి అతనికి నేను ఏదో చెయ్యాలి అని అతను మొత్తం రాజ్యాన్నంతా కూడా అతనికి అప్పగిస్తాడు. రాజ్యానికంతా కూడా అతని రాజుని చేస్తాను, ఎందుకంటే పాపం అతనికి వేరే రకమైనటువంటి పరిహారం ఏమీ లేదు కదా అంటే, అప్పుడు మిగతా ముగ్గురు కూడా నాన్నగారు మీరు చెప్పినట్టు మేము వింటాం, మా అలాంటి రాజ్యం కావాలనే ఆశ లేదు కాబట్టి భర్తృహరికి మీరు రాజ్యాన్ని కట్టబెట్టండి. భర్తృహరి చిన్నవాడు అందరికంటే, తమ్మునికి మేము ముగ్గురం అండగా ఉండి ఈ రాజ్యాన్ని సుఖంగా పరిపాలించేటట్టుగా చేస్తాం అని అంటాడు. అప్పుడు భర్తృహరి మనకి భారతంలో భీష్ముడిలాగా ఒక కథ కనబడుతుంది. భీష్ముడు ఏమిటి, తండ్రి శంతనుడికి నేను పెళ్లి చేసుకుంటే నాకు పుట్టబోయే పిల్లలు రాజ్యానికి రాజులు అవుతారని నేను పెళ్ళే చేసుకోనని అతను బ్రహ్మచారిగా ఉన్నాడని మనకు భారతంలో భీష్ముడి కథ ఉంది. అట్లా ఇతని భర్తృహరి ఏం చేశాడు, నేను వివాహం చేసుకున్నప్పటికీ కూడా సంతానాన్ని కనను అని అంటాడు. ఎందుకంటే అవి ఉత్తమగతులకి తోడ్పడవు కాబట్టి నేను సంతానాన్ని కనకుండా ఉంటాను అని ఒక మాట ఇస్తాడు. దాంతో ఆ రాజు మరణిస్తాడు. ఇలా రాజ్యం కొనసాగుతూ ఉంటుంది. కొనసాగుతూ ఉన్నటువంటి సమయంలో ఈ కథలన్నీ కూడా చాలా విచిత్రంగా ఉంటాయి. ఈ భర్తృహరికి మరి అనేక మంది భార్యలు ఉంటారు, అది సహజం ఆ రోజుల్లో. అయితే అందులో పెద్ద భార్య మోహనాంగి. ఈ మోహనాంగి ఆ అంతఃపురంలో, ఆ రోజుల్లో రాణివాసం అంతా కూడా అంతఃపురంలో ఉండేది కదా. ఈ మోహనాంగి ప్రవర్తన సరి అయినది కాదు. ఆమె అక్కడ ఆ సైన్యంలో ఉన్నటువంటి ఒక అశ్వదళానికి అధిపతి అయినటువంటి మరొక పురుషునితో ఆవిడ అక్రమ సంబంధం పెట్టుకుంటుంది. ఇది రాజుగారికి తెలియదు. ఒకరోజు ఈ రాజుగారి సభలోకి ఒక యోగి వస్తాడు. ఒక యోగి వచ్చి అతను ఒక దానిమ్మ పండు ఈ రాజుకు అందిస్తాడు. ఈ దానిమ్మ పండుని ఎవరైతే తింటారో వాళ్ళు నిత్య యవ్వనంగా ఉంటారు, వాళ్ళకి ముసలితనం రాదు, కాబట్టి ఈ పండు మీకు ఇస్తున్నాను మహారాజా అని ఆ యోగి ఆ పండు ఇచ్చి వెళ్ళిపోతాడు. అప్పుడు ఆ రాజు ఆ దానిమ్మ పండు తీసుకొని, నిజానికి స్వార్థపరుడైతే తనే తినాలి, తినకుండా ప్రేమ ఎవరి మీద ఎక్కువగా ఉంటుందో వాళ్ళకే మనం కావలసినవి ఇచ్చుకుంటాం, సహజం కదా, మనం నచ్చిన వాళ్ళకే ఇస్తూ ఉంటాం.
ఇతను ఏం చేస్తాడు, అతనికి ఉన్నటువంటి అనేక మంది భార్యల్లో ఆ పెద్ద భార్య మోహనాంగి అంటే విపరీతమైన ప్రేమ కదా, ఆమెకు ఆ దానిమ్మ పండిస్తాడు. కానీ ఆవిడ చేస్తున్నటువంటి వంచన ఇతనికి తెలియదు పాపం. కానీ ఆమె ఏం చేస్తుంది, ఆ దానిమ్మ పండు తీసుకువెళ్ళి పరపురుషుడితో ఎవరితో ఆవిడ సంబంధం కలిగి ఉందో ఆ పురుషుడికి ఆ దానిమ్మ పండిస్తుంది. అతను ఏం చేస్తాడు, నిజానికి ఈమె మీద పెద్ద ప్రేమ ఉండి ఈమెతో ఉండటం లేదు. అతనికి మరొక స్త్రీ, ఆ స్త్రీ ఏమిటంటే చాలా పశువులని పేడనే అందులో రాస్తారు. పేడ తీసుకుని పశువుల కాపరిగా ఉండేటువంటి ఒక స్త్రీ, ఆమె పేరు కాళి, ఆ పేరు కూడా కథల్లో చెప్తారు. ఆమెకు తీసుకెళ్ళి పండిస్తాడు. అంటే ఇక్కడ మనిషికి మనస్సు, ఒక మనిషి మీద ఉన్న ప్రేమ ఎలాంటిది అనేది, ఇతను ఆమె మీద ప్రేమతో ఇస్తే, ఆమె అతని మీద ప్రేమతో ఇస్తే, అతను ఈమె కంటే ఎక్కువగా ప్రేమించేటువంటి మరొక స్త్రీతో సంబంధం పెట్టుకున్నటువంటి స్త్రీకి అతను పండిస్తాడు. ఆమె ఏం చేస్తుంది, ఇది మామూలు దానిమ్మ పండే కదా, ఏమిటి ఇందులో గొప్పతనం అని దాని విశేషాలు తెలియదు. ఎందుకంటే వాళ్ళు మామూలు సామాన్య ప్రజలు కాబట్టి దాని యొక్క మహత్యం, దాని యొక్క మహత్తు, గొప్పతనం తెలియకుండా ఆవిడ పేడంతా కూడా ఎత్తి పేడతట్టలు మోస్తుండేటువంటి ఒక మామూలు స్త్రీ ఆ పేడతట్టు పైన దానిమ్మ పండు పెట్టుకొని ఆ వీధుల్లో నుంచి వెళుతూ ఉంటుంది. సరిగ్గా ఈ భర్తృహరి మేడ మీద నుండి ఆమె వెళుతూ ఉండటం మేడ మీద నుండి చూస్తాడు. ఆ పేడతట్టలో ఉన్నటువంటి దానిమ్మ పండు అది ఎక్కడో చూసినట్టుంది, ఆ యోగి నాకు ఇచ్చినటువంటి పండులాగా ఉంది అని అతని అనుమానం వచ్చి ఆ భటులను పిలిచి ఆమెని తీసుకురమ్మంటాడు సభలోకి. ఆ కాళిని తీసుకొస్తాడు. ఇది ఎక్కడిది ఈ పండు అంటే, నాకు ఇంకా రాజు దగ్గర చెప్పుగా పలానా వ్యక్తి ఇచ్చాడు. ఆ వ్యక్తిని పిలుస్తాడు. ఇది ఎక్కడిది ఈ పండు అంటే, ఆ వ్యక్తి రాణిగారి పేరు బయటికి వస్తుంది. అప్పుడు భర్తృహరి జీవితం మీద విరక్తి చెందుతుంది. ఈ వ్యసనాలు, ఈ శారీరకమైనటువంటి ఈ కోరికలు చాలా తుచ్చమైనటువంటివి, దీనికంటే అతీతమైనటువంటిది ఒకటి ఉంది, అది మనం ఇంతకాలం దాన్ని గుర్తించలేదు అని ఆ రాణిని అందరినీ దేశ బహిష్కారం చేసి వాళ్ళందరినీ కూడా వెళ్ళగొట్టి, అసలు ఒక దశలో వాళ్ళని చంపడానికి కత్తి దూస్తాడు. కానీ స్త్రీ హత్యా పాతకం, ఒక రాజు చంపటం అనేది చాలా నేరం కాబట్టి మళ్ళీ ఆ కత్తి కూడా పక్కన పడేసి వాళ్ళని దేశ బహిష్కారం చేసి దేశంలో నుంచి తరిమేసి, ఇంకా అతను కూడా ఆ అడవులోకి వెళ్ళిపోతూ, ఈ తమ్ములు ఉన్నారు కదా, భర్త అన్నలు, ముగ్గురు అన్నలే, విక్రమార్కుడు, వరరుచి, విక్రమార్కుడు, బట్టి, పైవాళ్ళు, వీళ్ళ ముగ్గురిని పిలిచి ఆ రాజ్యాన్ని మీకు అప్పగిస్తున్నానని చెప్పేసి వెళ్ళిపోతాడు. అప్పుడు వరరుచి అనేటువంటి వాడు పెద్దవాడు, ఆ బ్రాహ్మణ స్త్రీకి పుట్టినవాడు, అసలు నాకు ఈ రాజ్యాల మీద కానీ, ఈ భోగలాలసత మీద కానీ, ఈ సంపదల మీద కానీ నాకు వ్యామోహం లేదు తమ్ముడు, నాకు ఈ రాజ్యం వద్దు, నేను రాజ్యం చెయ్యలేను అని అతను వెళ్ళిపోతాడు. ఇక మిగిలింది ఎవరు, విక్రమార్కుడు, భట్టి. కాబట్టి విక్రమార్కుడిని ఆ రాజ్యానికి రాజుని చేస్తారు. భట్టి అతని దగ్గర మంత్రిగా ఉంటాడు. కాబట్టి ఆ రకంగా విక్రమార్కుడు, భట్టి ఆ దేశాన్ని పరిపాలిస్తూ ఉంటారు. ఇంకా కొంచెం కథ ఉంది. వాళ్ళు పరిపాలించేటువంటి దేశం ఒక చిన్న పరిమితమైనటువంటి విస్తీర్ణం కలిగినటువంటి దేశం. రాజుల యొక్క లక్ష్యం ఏంటి, రాజ్యాన్ని విస్తరింప చేసుకుపోవాలి, అదే గొప్పతనం. ఏదో మనకు ఉన్నది చాలు, ఇంతవరకే ఉంటాను, ఇంతవరకు తిని నేను ఉంటానంటే కుదరదు. వాళ్ళు అలా అలా రాజ్యాన్ని విస్తరింప చేసుకుపోవాలి. అట్లాగే కదా మనకి చరిత్రలో వీళ్ళంతా కనబడతారు, అలెగ్జాండరు, వీళ్ళందరూ కూడా కృష్ణదేవరాయలు. కాబట్టి అట్లా అతను భట్టిని పిలిచి, మనకు ఒక మంచి సరి అయినటువంటి పెద్ద రాజ్యాన్ని నిర్మించుకోవాలి, నువ్వు ఏదైనా ఒక పెద్ద స్థలాన్ని వెతుకు అని చెప్పి భట్టిని పంపిస్తారు. భట్టి ఒకరోజు అదే పనిగా కొన్ని నెలల పాటు దేశమంతా తిరిగి వింధ్య పర్వత సానువుల ప్రాంతాల్లో ఒక మంచి నదీ తీరంలో విశాలమైనటువంటి ఒక స్థలంలో ఒక మహా సామ్రాజ్యాన్ని నిర్మించాలి అని చెప్పేసి బట్టి చూసి తిరిగి అతనికి సరి అయిన
సైట్ అనొచ్చు. ఇప్పుడు సైట్ ఏమీ కనబడక వచ్చి ఒక ఆ ప్రదేశంలో ఒక పాడుబడిన కాళీమాత దేవాలయం ఉంటుంది. ఆ కాళీమాత దేవాలయం దగ్గర అతను నిద్రపోయి ఉంటాడు. తర్వాత తెల్లవారి లేచి ఆ ఎదురుగా ఉన్నటువంటి జలాశయంలో వెళ్ళి స్నానం చేసి ఆ అమ్మవారిని దర్శించుకొని, ఆ గుళ్ళో పెద్ద విగ్రహం, నల్లటి రాతి విగ్రహం, కాళికాదేవి విగ్రహం ఉంటుంది. దాని ఎదురుగా ఒక శాసనం ఉంటుంది. శాసనం అంటే రాయి మీద రాసినటువంటి ఒక స్క్రిప్చర్ ఉంటుంది. ఆ శాసనంలో ఏం రాసిందని ఇతను బట్టి వెళ్ళి ఆ శాసనాన్ని చదువుతాడు. ఆ శాసనంలో ఏముంటుందంటే, ఈ నదీ తీరంలో, ఆ జలాశయం ఏదైతే ఉందో ఆ నదీ తీరంలో ఒక పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టుకు వరుసగా 7 కొమ్మలు ఉన్నాయి. ఆ 7 కొమ్మలకు ఇనుప పనిముట్లు అనొచ్చు. ఆ ఇనుప పనిముట్లు 7 వేలాడుతూ ఉన్నాయి. ఎవరైతే ఆ చెట్టు ఎక్కి ఒకే వేటున ఆ 7 కొమ్మలను నరికేస్తారో, నరికి అవి ఆ నదిలో, ఆ కింద నీళ్లలో పడ్డప్పుడు అందులో నుంచి ఒక త్రిశూలం బయటకు వస్తుంది. ఆ త్రిశూలం పైన తలకిందులుగా ఆ త్రిశూలం పైన దూకి ఆత్మార్పణ చేసుకుంటారో వాళ్ళు ఈ దేశానికి గొప్ప చక్రవర్తి అవుతారు అని చెప్పేసి ఆ శాసనంలో రాసి ఉంటుంది. ఇది చాలా భయంకరమైనటువంటి విషయం. ఎవరు చూసి చూసి ప్రాణాన్ని పోగొట్టుకుంటారు. ఒక మహా సామ్రాజ్యాధినేత కావాలి అన్నా కూడా సాహసం చెయ్యాలి కదా. అదే సాహసం చెయ్యరా డింపక అని అంటారే. అప్పుడు భట్టి ఈ విషయం అంతా తెలుసుకుని విక్రమార్కుడి దగ్గరికి వస్తాడు. వచ్చి ఏమయ్యింది అంటే, అన్నగారు ఇదిగో ఇలా ఇలా అయ్యింది, ఇలా ఇలా అయ్యింది అని అది చెప్పడానికి తటపటాయిస్తాడు. లేదు లేదు చెప్పండి ఏమిటంటే, ఇదిగో ఇలా చేస్తే మనం గొప్ప సామ్రాజ్యానికి అధినేత అవుతాం, చక్రవర్తి అవుతాం, అదంతా కూడా మనకి లభిస్తుంది అని చెప్పినప్పుడు, అప్పుడు విక్రమార్కుడు అదేముంది, ప్రాణాలే కదా, ఎప్పటికైనా పోయేవే కదా, వస్తే వస్తుంది, పోతే పోతుంది అని చెప్పేసి అతను ఇద్దరు బయలుదేరతారు. విక్రమార్కుడు కత్తి కరవాలంతో ఒక్క వేటున ఆ 7 కొమ్మల్ని ఒకే షాట్లో అవి కట్ అయిపోవాలి. అలా వాటిని నరికేసి ఆ త్రిశూలం పైన తలకిందులుగా అందులో దూకబోతూ ఉంటే, అప్పుడు ఆ కాళికామాత ప్రత్యక్షమయ్యి ఆ త్రిశూలం పైన పడకుండా 2 చేతులతో అడ్డుకొని విక్రమార్కుడిని అలా ఎత్తుకొని రక్షిస్తుంది అని ఆ కథలో ఉంటుంది. ఆ రకంగా విక్రమార్కుడు మహాసామ్రాజ్యానికి ఒక గొప్ప అధినేతగా తయారవుతాడు. ఇది ఇంతవరకు ఆ మొదటి బొమ్మ చెప్పినటువంటి కథలో విక్రమార్కుడి యొక్క జననము, పుట్టుక, ఎదుగుదల, ఒక మహా సామ్రాజ్యానికి చక్రవర్తి ఎలా అధిపతి అయ్యాడనేంత వరకు ఉంది. ఇంకా తర్వాత కథ చాలా నడుస్తుంది బట్టి విక్రమార్కుడి మధ్యలో. ఇంకా తర్వాత విక్రమార్కుడి యొక్క ఈ గొప్ప సాహసం, ఆయన యొక్క ధైర్య శౌర్యాలు తెలుసుకొని దేవేంద్రలోకంలో, ఆ రోజుల్లో దేవేంద్రలోకం, నరలోక ఇవన్నీ కథల్లో వస్తాయి. అయితే దేవేంద్రలోకంలో ఇంద్రుడి దగ్గర రంభా, ఉర్వశి, మేనక వాళ్ళు ఉంటారు కదా. ఈ నలుగురి మధ్యలో నాట్యంలో ఒక పోటీ వస్తుంది. ఎవరు గొప్ప ఎవరు గొప్ప అని. చివరికి ఏదో ప్రీ ఫైనల్ అని ఇట్లా మనం తీస్తామే కాంపిటీషన్స్ లో, అట్లా రంభా, ఉర్వశి ఇద్దరు నెగ్గుతారు. అయితే ఈ రంభా, ఉర్వశి ఇద్దరు సమంగా నాట్యం చేస్తారు. అందులో ఎవరిని సెలెక్ట్ చేయాలో దేవేంద్రలోకంలో ఉన్న ఋషులు, దేవతలంతా కూడా ఒక మీమాంసలో పడతారు. అప్పుడు ఎవరైతే దీనికి సరి అయిన వాడు అంటే, నారదుడు దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళి, భూలోకంలో విక్రమార్కుడు అనేటువంటి ఒక తెలివైన వాడు, సాహసవంతుడు ఉన్నాడు, అతనైతేనే దీనికి సరి అయిన తీర్పు చెప్తాడని చెప్పేసి విక్రమార్కుడి దగ్గరికి పంపిస్తారు. అప్పుడు విక్రమార్కుడు భూలోకంలో, దేవేంద్రలోకం భూలోకంకి వచ్చేటప్పటికి బట్టి విక్రమార్కులంతా కూడా ఆశ్చర్యపోతారు. ఒక ప్రైమ్ మినిస్టర్ నుంచి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక ఇన్విటేషన్ వస్తే ఎలా ఉంటుంది, అలా దేవేంద్రుడి దగ్గర నుంచి ఆహ్వానం వచ్చినందుకు ఈ విక్రమార్కుడు ఒక్కడే, బట్టి కాదు, విక్రమార్కుడు వరపుత్రుడు, ఆ దేవి అంశ వల్ల పుట్టాడని చెప్తారు. అలా అతను దేవేంద్రుడు ఆస్థానంలోకి వెళ్ళాక దేవేంద్రుడు అన్ని ఉపచారాలు చేసి ఒక 15 రోజులు అతిథిగా తన దేవేంద్ర అమరలోకంలో పెట్టుకొని, చివరికి ఈ ఇద్దరు రంభా, ఉర్వశి నాట్యాన్ని చూడమంటారు. అప్పుడు వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని సెలెక్ట్ చేయాలి కదా. అప్పుడు విక్రమార్కుడు తెలివిగా వాళ్ళకి పూలతో ఉన్నటువంటి 2 చెండు బాల్స్ అంటాం కదా, అలా వాళ్ళ చేతికి ఇస్తాడు.
ఈ పూల చెండు పట్టుకొని దీన్ని వదలకుండా విడవకుండా మీరు నాట్యం చేయండి అంటారు. అందులో ఉన్న రహస్యం ఏంటంటే ఆ పూల చెండ్లలో పూలల్లో తుమ్మెదలు ఉన్నాయి, ఏమంటారు కందిరీగలు, పూలలో కందిరీగలు ఉంటాయి. ఆ 2 చెండ్లలో 2 ఇస్తాడు. అయితే ఆ కందిరీగల్ని రంభ ఏం చేస్తుందంటే దాన్ని గట్టిగా ప్రెస్ చేస్తుంది. ప్రెస్ చేయటం వల్ల ఆ కందిరీగలు చేతికంతా కూడా కుడతాయి. కుట్టటం వల్ల ఆమె చెండుని కింద పారేస్తుంది. ఊర్వశి తెలివిగా ఏం చేస్తుందంటే ఆమె తెలుసుకుని అది ప్రెస్ చేయకుండా వాటిని అలాగే పట్టుకుంటే, ప్రెస్ చేసేటప్పటికి వాటికి పురుగుని ప్రెస్ చేసేటప్పుడు అది కుడుతుంది కాబట్టి అలా విడిగా పట్టుకొని నాట్యం చేస్తారు. చివరికి ఊర్వశి నెగ్గిందని విక్రమార్కుడు తీర్పు ఇవ్వడం, దాంతో అదంతా కూడా చూడటం, మళ్ళీ తిరిగి ఆయన భూలోకానికి రావటం. ఉజ్జయిని నగరం, ఉజ్జయిని అని అక్కడ కాళికాదేవి ఏదైతే పెద్ద నగరాన్ని వాళ్ళకి నిర్మించి ఇస్తుందో, వీళ్ళు నగరం నిర్మించాలనుకున్నారో దాని పేరు ఉజ్జయిని. అయితే ఇప్పుడున్నటువంటి ఉజ్జయిని, యూపీలో మనకు ఉజ్జయిని, ఇవన్నీ కూడా కాళిదాసు భోజరాజు ఆస్థానంలో కవి అని, ఇవన్నీ చారిత్రకమైన ఆధారాలు మనకు ఉన్నాయి. కాళిదాసు ఉన్నాడు, ఆయన కావ్యాలు ఉన్నాయి, ఆయన భోజరాజు ఆస్థానంలో గొప్ప కవి, విక్రమార్కుడు ఉన్నాడు. ఇవన్నీ వీటి వెనక ఉజ్జయిని మహంకాళి దేవాలయం ఇప్పుడు ఉంది. ఈ మహంకాళి దేవాలయమే ఆ రోజు విక్రమార్కుడు మనం ఇందాక చెప్పుకున్నటువంటి కాళికాదేవి ఆలయంగా చెప్తారు. కాబట్టి విక్రమార్కుడు ఒక మహా సామ్రాజ్యాన్ని, ఉజ్జయిని సామ్రాజ్యాన్ని నిర్మించుకొని ఆ కాళికాదేవిని నిత్యం వ్రతం చేస్తూ ఆ రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. ఇక ఆ తర్వాత చాలా కథలు నడుస్తాయి. విక్రమాదిత్యుడికి సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ కథలు అని చెప్పొచ్చండి. ఇప్పటి వరకు మీరు విని ఉండరని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే నేను కూడా చాలా పుస్తకాలు చదివాను. ఈ పుస్తకాలు చదవడం వేరు, మనం వింటే మనకి కలిగే అనుభూతి వేరు, చూస్తే కలిగే అనుభూతి వేరు. ఇవన్నీ గుర్తుండిపోతాయి పిల్లలకి. విక్రమాదిత్యుడు ఇలా ఉండేవాడు అని ఒక పిక్చర్ మన కళ్ళ ముందు మెదులుతూ ఉంటుంది. ఇలా దేవలోకానికి వెళ్ళాడు, ఇలా మాట్లాడాడు, ఇలా రాణులు ఉండేవాళ్ళు, ఇవన్నీ కూడా ఇప్పటి పిల్లలకి అసలు తెలియదు. మరి మనందరం తెలియచెప్పాల్సిన బాధ్యత మందే. కాబట్టి ఈ కథల యొక్క కార్యక్రమం మేము ప్రారంభించాం. మీ అందరి నుంచి అశేష స్పందన కోరుకుంటున్నాం. ఖచ్చితంగా మీరు అందరికీ షేర్ చేయండి ఈ కథలు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో కథతో విక్రమాదిత్యుడు నెక్స్ట్ ఏం చేశాడు, నెక్స్ట్ స్టెప్ ఏమిటి అనేది నెక్స్ట్ కథలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే.